అది నేను యాక్చువల్లీ అవుట్‌డోర్ కని బయట ఊరు వెళ్తున్నాను. ఆషని చూడ్డానికొచ్చాను. ఇవి కొన్ని బొమ్మలు తీసుకొచ్చాను పాప కోసం. ఎక్కడుంది తను? నువ్విలా రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నీ జీవితానికి, నా జీవితానికి. దీపిక, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నా కూతుర్ని చూడడానికి మాత్రమే ఇక్కడికొచ్చాను. నీ కూతురా? అభి, ఆశ అసలు నీ కూతురు ఎలా అవుతుంది? బర్త్ సర్టిఫికెట్లో నీ పేరు రాసుంది అందుక? తను ఏం తింటుందో, తనకెన్ని పళ్ళొచ్చాయో తెలుసా నీకు? నాకు తెలిసేది. నాకు అన్నీ తెలిసేవి. నువ్వు గనక నన్ను తనని కలవనిస్తే. ఎందుకు కలవనివ్వాలి? ఎందుకంటే తను నీ ఒక్కదానికే బిడ్డ కాదు. అభి, ప్లీజ్ దయచేసి నా నోటి నుంచి నాకిష్టం లేని మాటలు వచ్చేటట్టు చేయకు. అయితే మన ఇద్దరం సైలెంట్గా ఉంటే మంచిదేమో. నేను ఆశాని కలవడానికి మాత్రమే వచ్చాను. దట్ ఈస్ మై రైట్. యూ కాన్ స్టాప్ మీ. నేను నిన్ను ఆపాను అభి. నువ్వు తీసుకొచ్చింది బయట పెట్టాను, పైగా తలుపు తెరిచే ఉంచాను. అప్పుడే నీకు అర్థమే ఉంటుంది ఇంట్లోంచి బయటకు వెళ్లే దారి అదేనని. అండ్ అభి, ఇంకెప్పుడు ప్లీజ్ నిన్ను నన్ను కించపరచడానికి మళ్ళీ ఇక్కడికి మాత్రం రావద్దు.